అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా సెర్ప్ డిపార్ట్మెంట్ అంటే సొసైటీ ఫర్ రూరల్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ డిపార్ట్మెంటు, ఈ డిపార్ట్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎటువంటి కార్యాచరణ చేస్తున్నారనే విషయం మీద ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా కూడా మహిళలను ఉద్దేశించి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా అమరావతి కేంద్రంగా ఒక 10,000 మహిళలతో, అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక 3,000 మహిళలతో, అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక 5,000 మహిళలతో ఒక మీటింగ్ పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా దినోత్సవం చేయడంతో పాటు ప్రభుత్వం తాలూకా విధి విధానాలు కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సెర్ప్ డిపార్ట్మెంట్ 30 సంవత్సరాల క్రితం ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే దేశం అంతా కూడా డ్వాక్రా సంఘాల కింద ఏర్పాటు చేయాలి, దానికి కార్యరూపం చేయాలి అనే దాని మీద దేశంలో ఒక మోడల్ తీసుకొస్తే ప్రధానంగా ఇప్పటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీని కార్యాచరణ చేయడం కోసం అప్పుడు ఎస్హెచ్జి మూమెంట్ అంటే ఒక 6 జిల్లాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఈ 6 జిల్లాల్లో కూడా డ్వాక్రా సంఘాలు తాలూకు విధి విధానాలు ఏ రకంగా 10 మంది మహిళలు కలిసి ఏ రకంగా వాళ్ళు కలిసి పనిచేసి పేదరిక నిర్మూలన కోసం ఏ రకంగా కార్యాచరణ చేయాలో అటు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరమైనటువంటి కానీ లేదా ఒక మంచి ఈకోసిస్టమ్ గ్రామాల్లో కలిగించేదానికి అప్పుడు ఒక 6 జిల్లాల్లో పైలట్ చేసి సక్సెస్ చేసి ఈరోజు 30 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఈ సెర్ప్ డిపార్ట్మెంటు దేశం అంతా కూడా మొత్తం ఎస్హెచ్జి ఉమెన్ అదే మోడల్ని దేశం అంతా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 30 ఏళ్ళ కాల పరిమితంలో అనేకమైనటువంటి సంస్కరణలు జరిగాయి. మన ఆంధ్రప్రదేశ్ మహిళలే వేరే రాష్ట్రాలకు వెళ్ళి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ కింద అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్జి ఉమెన్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏ రకంగా మీరు మీ ఎస్హెచ్జి ఉమెన్ ఎలా పని చేసుకోవాలి, ఏ రకంగా కలిసి పని చేసుకోవాలి, ఏ రకంగా ఏం చేసుకోవాలని దాని మీద అనేకమైనటువంటి విషయాలు మన రాష్ట్రం చెందినటువంటి మహిళలే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పేది ఏంటంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త విధానం కూడా తీసుకొస్తున్నారు. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని సెర్ప్ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద ఎత్తున అలవర్చడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఏదో ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీ అంటే గ్రామంలో ఏదో ఒక స్వయం ఉపాధి వచ్చేలాగా ఏదో ఒక కార్యాచరణ చేస్తే కనీసం ఎంతో కొంత ఇన్కమ్ లెవెల్ ఆ ఉమెన్ క్రియేట్ చేయడానికి ఒక కార్యరూపం చేశారు. దాని నిమిత్తం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మహిళా దినోత్సవం రోజు ఆయన ఎక్కువగా ప్రధానంగా ఎంఓఈస్ చేయడంలో కానీ లేదా మహిళలను ఉద్దేశించి మాట్లాడడంలో కానీ మహిళల్ని చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వంతో తోడుగా నిలవడానికి కూడా ఆయన చేసినటువంటి ప్రయత్నం అది. మరి ఈ కొత్త విధానాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పట్లో వెలుగు అని చెప్పేవారు. ఈ వెలుగు 2.0 వర్షన్ని ఆధునీకరణగా కొత్త విధానంగా గ్రామీణ మహిళలకి చేయూతని కల్పించే విధానం తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎస్హెచ్జి ఉమెన్ ఈరోజు సెర్ప్ డిపార్ట్మెంట్ కానీ మెప్మాలో కానీ సుమారు 1,10,00,000 ఉమెన్ ఉన్నారు మొత్తం రాష్ట్రం అంతా కలిపి. ఈ 1,10,00,000 ఉమెన్ను వేరియస్ కేటగిరీస్గా ఉన్నారు. అంటే అగ్రికల్చర్ బేస్డ్ గ్రామీణ మహిళలు ఉన్నారు, లేదా మీరు ఫిషరీస్ డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు, వీవర్స్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదా అనేక బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ఎస్హెచ్జి ఉమెన్ ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఏ రకమైనటువంటి ఆర్థిక అభివృద్ధి అనేది వాళ్ళకి కలిగించాలంటే ఎటువంటి ఈకోసిస్టంలో డెవలప్ చేయాలి అంటే ఈరోజు బ్యాంక్ రుణాలు సుమారు 92,000 కోట్ల రూపాయలు ఈరోజు గ్రామీణ మహిళల చుట్టూ తిరుగుతుంది. ఈ 92,000 కోట్ల రూపాయలు వాళ్ళ పర్సనల్గా అవసరాలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా లైవ్లీహుడ్ వాళ్ళు ఏదైనా స్వయం ఉపాధి కోసం చేసినటువంటి ప్రయత్నంలో తీసుకున్నట్టు లోన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మహిళల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి.
దీన్ని సరైన విధానంలో మహిళలు ఉపయోగించుకోగలిగితే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఇంకా మెరుగుపడతాయి. ఇవే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల్లో కానీ ఈ లైవ్లీహుడ్స్ని ఇంటిగ్రేట్ చేయగలిగితే ఇన్సెంటివ్ మోడల్లో కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం మహిళా దినోత్సవం రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ డిపార్ట్మెంట్కి 1,00,000 మంది ఆంటర్ప్రినర్స్ మీరు తయారు చేయండి, ఈ 1,00,000 మంది ఆంటర్ప్రినర్స్ని మీరు ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా ఒక మోడల్ అలవరుస్తారో ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా నెక్స్ట్ స్టెప్ వెళ్తానని చెప్పడానికి డైరెక్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ 1,00,000 మందితో నిన్న మహిళా దినోత్సవం పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయడం జరిగింది. అనేకమైన మహిళలు కూడా స్ఫూర్తిదాయకంగా వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్, జిల్లా లెవెల్, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా అనేకమైన అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకి వాళ్ళు ఏదైనా చేసుకోవడానికి ఒక హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఇవ్వాలి, వాళ్ళకి నాలెడ్జ్ క్రియేట్ చేయాలి. ఫార్మింగ్ బేస్డ్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి ఎటువంటి అగ్రికల్చర్ సైడ్ వాళ్ళకి వెళ్ళొచ్చు, వాల్యూ ఎడిషన్ ప్రోడక్ట్స్ ఏం తీసుకురావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ పార్ట్నర్ ఎవరు అనే దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.